హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో బాటమ్ కటింగ్ చూసాం కదండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి నాడా కోసము, ఇది వచ్చేసి బెల్ట్ పీస్లు అనమాట. ఇది వచ్చేసి కింద బాటము. ఇప్పుడు ఫస్ట్ నాడా అయితే స్టిచ్ చేసేసుకుందామండి. ఇక్కడ క్లాత్ మీరు జాయింట్ వేసుకోవచ్చు, జాయింట్ వేస్తే కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. అనేది డిస్టర్బెన్స్గా ఉంటుందండి, ఇవ్వడానికి టైం కుదరట్లేదు, అందుకని డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి జాయింట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నాడా అనేది స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ కూర ఉంది కాబట్టి ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. కూర లేకపోతే మళ్ళీ చివరిలో ఫోల్డ్ చేయాలి. ఈ క్లాత్ని ఇలాగా రెండు సైడ్లు ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నాడ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. నాడ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ పీస్ తీసుకోవాలి. ఇది వచ్చేసి 2 పీసులు వచ్చింది కదా, మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఫోల్డింగ్ అనేది మార్చి కట్ చేసుకున్నాం కాబట్టి మనకి 2 జాయింట్స్ వచ్చాయి, లేదంటే 4 సైడ్స్ జాయింట్స్ వస్తాయి ఏవి సైజ్ వాళ్ళకి, లేదంటే ఇటు సైడ్ అయితే జాయింట్స్ వస్తాయి. మనం చూసుకునేటప్పుడే కట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకుంటే జాయింట్స్ ఏమి రావు. ఇప్పుడైతే ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ రెండు కూడా ఒక సైడ్కే ఉండాలి. అలాగే ఇది కోరస్ మనం ఇలా లోపల ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ రెండు కూడా ఇలా సమానంగా పెట్టేసుకుని ఇక్కడ 1.5 ఇంచ్ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలండి. 1 ఇంచ్ గ్యాప్ ఉంచి మళ్ళీ మధ్యలో ఒక 3/4 ఇంచ్ గ్యాప్ ఉంచేసి మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ వెడల్పు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకుని మళ్ళీ ఇలా వెనక్కి తీసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంతమంది చివర్లు అనేవి చేసి స్టిచ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసేస్తారు. ఇలా అస్సలు బాగోదండి. ఈ విధంగా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. 1 సైడ్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ దీని మీద సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా గ్యాప్ వస్తుంది. గ్యాప్లో నాడా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి లోపలికి మడత పెట్టి చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు రెండవ చివర కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ క్లాత్ని మనం జాయిన్ చేసేసుకున్నాం కదండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఇలా 1 సైడ్కి పెట్టేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ పీసులు అనేవి ఉన్నాయి కదా, ఇవి నీట్గా ఉండడం కోసం క్లాత్ని 1 ఇంచ్ ఫోల్డింగ్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుని పైనుంచి అన్నీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ జాయిన్ చేసేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది కదా. ఏమైనా క్లాత్స్ ఉంటే కట్ చేసేసుకోండి. మనం నాడా ఇప్పుడే కావాలంటే ఇప్పుడే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం రెడీ అయిన తర్వాత కూడా స్టిచ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా సెంటర్కి పెట్టేసుకుని ఆల్రెడీ సెంటర్ కార్డ్స్ ఉన్నాయి కదా ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా కార్డ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఇవి జాయిన్ చేస్తాను. మనం కింద ఈ బాటమ్ అన్న స్టిచ్ చేసుకోవచ్చు, ఇవన్నీ జాయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కిస్తా దగ్గర జాయిన్ చేసేస్తున్నాను. క్లాత్ ఇది రైట్ సైడ్, ఇది కూడా రైట్ సైడ్ రెండు కూడా లోపలికి ఉండేలా పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్ వచ్చేసి పైకి కనబడేలా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ ఇంచుతో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి ఓవర్లాక్ ఉంటే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఓవర్లాక్ లేకపోతే ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే పీస్లు అనేవి కనబడకుండా ఉంటాయి. ఇలా వన్ సైడ్ జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఇవి జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఇలా ఉండాలండి. ఒక్కొక్కసారి తిరగబడుతూ ఉంటుంది, సమానంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కింద కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ చేసుకుందాం. ఫోల్డింగ్ చేసుకోవడానికి మనకి పేపర్ బకరం ఉంటుంది, బయట బోన్ బకరం దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు, కెన్వాస్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యాంట్కి వేసే బెల్ట్ రోల్ అనమాట. ఇదైతే మనకి ఇంకా స్టిచ్గా ఉంటుంది అనమాట. కాళ్ళు ఊదికి సరిపడే విధంగా కట్ చేసేసుకోవాలి. మనకి సైడ్ స్టిచెస్ దగ్గర లేకపోవడమే బెటర్ అండి, ఎందుకంటే డాక్టర్ ఎక్కువ అయిపోయి నీళ్ళు అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సెంటర్ ఉండేలా చూసుకుని రెండు కాళ్ళకి సరిపడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ అనమాట, ఇది రైట్ సైడ్, రాంగ్ సైడ్ ఇది పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫోల్డింగ్ ఎక్కడి వరకు రావాలో కటింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా పెట్టేసుకుని ఇలా అయితే ఫస్ట్ ఇక్కడ స్టిచ్ వేసేసుకున్నాము. మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నానండి, లేదంటే డైరెక్ట్గా ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇంకా సన్నగా కావాలంటే కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి ఇది. ఇలా రెండు కూడా కట్ చేసేసుకొని ఇప్పుడైతే స్టిచ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి, మీకు కదలకుండా ఉంటుంది, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో లెగ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ కటింగ్ ఉంది కదా మనకి, ఈ కటింగ్ దగ్గరికి ఈ బకరం అనేది రావాలన్నమాట. మనం కట్ చేసుకునే ఎడ్జ్ కాకుండా మనకి ఈ బెల్ట్తో వచ్చిన ఎడ్జ్ ఉంటుంది కదా, అదైతే ఇలాగ సమానంగా పెట్టేసుకుని ఈ కటింగ్ దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మిగిలిన క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. క్లాత్ ఎక్కడ లూజ్ లేకుండా చూసుకుని ఇక్కడ క్లాత్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్ అయితే వేసేసుకోవాలి. సెంటర్లో డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, ఏదైనా డిజైన్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా అయిపోయింది, ఇప్పుడు నేను చూసుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకే స్టిచ్ అయిపోతుంది, అలాగే డిజైన్ కూడా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా ఉంటుంది, ఇలా టర్న్ చేసి అలాగే దీనికి ఆపోజిట్లో కూడా ఇలా స్టిచ్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం, లేదంటే ఇలా వదిలేసినా కూడా బాగానే ఉంటుంది. సైడ్ లైన్ కన్నా కూడా ఇది ఈజీగా అయిపోతుంది, చూడడానికి లుక్ కూడా బాగుంది. ఇక్కడ ఎంత నీట్గా అందంగా వచ్చిందో మనం డబుల్ లైన్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ క్లాత్ని ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్కి ఇలా బౌల్ చేసేసుకుని ఏదైతే సన్న కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది సైడ్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ సెంటర్లో కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. ఏదైనా లూజ్ ఎక్కువ తక్కువ ఉంటే మనం సెంటర్కి సర్చ్ చేసుకోవాలండి. కింద వైపు సర్చ్ చేసుకోవడం కావాలన్నమాట. ఇక్కడ మన కాళ్ళు లూజ్ 6 ఇంచెస్ నాకైతే తెలుసుకోవాలి. కాళ్ళు 6 ఇంచెస్ పెట్టేస్తున్నాను. మీరైతే టేప్తో కొలుచుకొని కాళ్ళు ఎంత అయితే అంత మార్కింగ్ చేసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే ఖర్చు వదిలేదో అంత ఖర్చు వదిలేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సెంటర్కి వచ్చాక రఫ్ చేసుకుని స్టిచ్ సెపరేట్ చేసుకుని మళ్ళీ ఇటువైపు లెగ్ నుంచి స్టార్ట్ చేయాలండి. బిగినెస్కి అయితే ఇంత బాగుంటుంది, లేదంటే ఇలా డైరెక్ట్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. బిగినెస్కి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, నీట్ ఫినిషింగ్ రాదు కాబట్టి ఒక సైడ్ ఇలా సెంటర్ వరకు స్టిచ్ చేసుకుని ఇలా రఫ్ చేసుకుని కట్ చేసుకుని మళ్ళీ రెండో సైడ్ కానుకొని తక్కువ సెంటర్ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకుని జాయిన్ చేసుకుని ఏమైనా ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ కరెక్ట్గా జాయిన్ చేసుకుని ఎక్కువ ఉన్న క్లాత్ లూజ్ వదులుకుంటే తక్కువ ఉన్న క్లాత్ని ఇలా సాగు తీసుకుంటే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కరెక్ట్గానే ఉంది. మనం స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే ఎక్కువ తక్కువ రాదు. ఇప్పుడు ఈ సైడ్ కూడా జాయిన్ చేసుకుందాం. ఈ కాళ్ళు లూజ్ వచ్చి మనం స్టిచ్ చేసుకుని కాళ్ళు వస్తే అది వచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కాళ్ళు చివరి నుంచి సెంటర్ వరకు స్టిచ్ చేసుకుంటే రెండు కూడా నీట్గా వస్తాయండి. ఖర్చు అనేది మీరు ముందు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే అంచనా ప్రకారం మీరు ఖర్చు ఎంత వదిలేదో తెలుస్తుంది కదా, దాని ప్రకారం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సెంటర్లో అయితే రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మనం ఇలాగా సాగు తీయాలండి. ఏమన్నా కుట్టు టైట్గా ఉంటే ఆ కుట్లు అనేవి విడిపోతాయి అనమాట. సెకండ్ స్టిచ్ వేసుకోతుంది. ఇలాగ క్లాత్ అనేది సాగు తీసుకుంటే మనకి కుట్టు ఎక్కడైనా టైట్గా ఉంటే అవన్నీ ఊడిపోతాయి అనమాట. క్లాత్ లాగినట్టు ఉండదు. ఇలా లాగిన తర్వాత మనకి ఎక్కడైనా స్టిచెస్ అనేది ఉంటాయి. చూడండి, ఇక్కడ స్టిచెస్ అయితే కట్ అయ్యి దీని మీద డబుల్ స్టిచ్ వేసుకుని ఈసారి కుట్లు అనేవి విడిపోకుండా ఉంటాయి అనమాట. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. మీరు కావాలకుండా వావలా చేయొచ్చు. ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బెల్ట్కి జాయిన్ చేసుకోవాలి. బెల్ట్కి జాయిన్ చేసుకుని ఈ రెండు కూడా సెంటర్కి చూసుకోవాలి. అలాగే చివరి కూడా మనం కటింగ్ పెట్టుకోవాలి. పిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ చివరి కూడా కట్ పెట్టుకోవాలి. ఆల్రెడీ కటింగ్స్ పెట్టే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లాత్కి పిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. పిల్స్ పెట్టుకునే ముందు ఇక్కడ కట్ ఉంది కదా, ఇదైతే రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇదైతే రాంగ్ సైడ్ చూసుకోవాలి. రైట్ సైడ్ అనమాట. ఇదైతే రైట్ సైడ్కి టర్న్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఇదైతే రాంగ్ సైడే ఉంటుంది. ఇప్పుడు రెండింటికి టాకాలు ఉన్నాయి. రైట్ సైడ్ రెండు ఒక సైడ్కి వచ్చేలా చూసుకోవాలి. ఈ కట్స్ రెండో దగ్గర పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి. మీరు ఫ్రీస్ సెంటర్కి పెట్టుకోవాలనుకుంటే కనుక కట్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటే సెంటర్ ఫ్రీస్ పెట్టుకోవాలి. ఒకవేళ సెంటర్కి ఫ్రీస్ వద్దు సైడ్ ఫ్రీస్ పెట్టుకోవాలనుకుంటే కనుక సెంటర్ నుంచి జాయిన్ చేసుకుంటే సైడ్ ఫ్రీస్ అనేది పెట్టుకోవాలి. నేను ఎక్కడైతే సెంటర్ ఫ్రీస్ పెట్టినాను కాబట్టి ఈ సైడ్స్ నుంచి జాయిన్ చేసుకుంటున్నాను. కట్ చాట్ నుంచి ఉండే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సెంటర్ మ్యాచ్ అవ్వాలన్నమాట. కరెక్ట్గా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మధ్యలో ఫ్రీస్ పెట్టుకోవాలి. చిన్న ఫ్రీస్ పెద్ద ఫ్రీస్ అనేది మనం ఈ మధ్యలో క్లాత్ అంతా కూడా ఫ్రీస్ పెట్టేసుకోవాలి. ఇలా రెండు సెంటర్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ నుంచి కూడా ఆపోజిట్లో పెట్టుకోవాలి. అవి మనం వైపు పెట్టుకున్నది ఆపోజిట్లో పెట్టుకుంటే బాగుంటుంది, లేదా రెండో సైడ్ పెట్టుకోవచ్చు. ఇలా ఆపోజిట్లో పెట్టుకోవడం వల్ల లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా పెట్టుకునేటప్పుడు ఈ కట్టు ఉంది కదా, ఈ కట్టు అలాగే ఈ చివరి కట్టు రెండు సమానంగా పెట్టేసుకుని ఈ మధ్యలో ఉన్న క్లాత్ అనేది ఫ్రీస్ పెట్టేసుకోవాలి. అదే రెండు ఫ్రీస్ పెట్టాను, ఇటు సైడ్ కూడా 4 ఫ్రీస్ పెట్టాలి. ఇక్కడైతే 5 ఫ్రీస్ పెట్టాను, ఇటు సైడ్ కూడా 5 ఫ్రీస్ పెట్టాను, 4 ఫ్రీస్ పెట్టాను. ఇటు కూడా 4 ఫ్రీస్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఫ్రీస్ అనేవి రెండు సెంటర్ చూసుకుని మధ్యలో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఫ్రీస్ పెట్టేసుకోవాలండి. ఈ ఫ్రీస్ అనేవి లోపల వైపు అంత లోపల వైపు బయట వైపు అంతే బయట వైపు పెట్టుకోవచ్చు. ఇలా జాయిన్ చేసుకున్నాం కదా మొత్తం అంతా కదా. ఇప్పుడు దీని మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ పీస్లో వస్తుంది కాబట్టి డబుల్ స్టిచ్ వేస్తున్నానండి, లేదంటే ఇలా ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ పై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. పీస్ వస్తుంది కాబట్టి ఓవర్లాక్ చేస్తే మంచిది. మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోతే డబుల్ స్టిచ్ వేసి తర్వాత పై నుంచి తర్వాత స్టిచ్ అనేది వేస్తాను.
ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైట్ సైడ్ నుంచి ఖర్చు అనేది నడుము పట్టి వైపు పెట్టేసి ఇలా నడుము పట్టి వైపు పెట్టేసి పైనుంచి పాదం వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం నడుము పట్టి చుట్టూ కూడా ఖర్చు అనేది నడుము పట్టి వైపు ఉండేలా పెట్టేసుకుని ఒక పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలండి. నీట్గా క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా ఖర్చు పైకి ఉండేలా పెట్టేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ వేసుకున్నామంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుముకి మనం నాడా పెట్టుకుంటాం కదా పైన, అక్కడైతే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైన బెల్ట్ ఫోల్డ్ చేస్తూనే నేను నాడా కూడా స్టిచ్ చేసేస్తున్నానండి. మీకు ఇలా వేయడం రాలేదనుకుంటే కనుక ఫస్ట్ పట్టి అనేది నడుము ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకుని తర్వాత నాడా అనేది ఎక్కించుకోవచ్చు. మళ్ళీ మనకు అలా టైం వేస్ట్ అవుతుంది కదా, అలా టైం వేస్ట్ కాకుండా మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడే నాడా పెట్టి స్టిచ్ చేసేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఈ నాడా స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ ఈ నాడాలు రెండు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్కి, రైట్ సైడ్ ఉన్నది రైట్కి వచ్చే విధంగా పెట్టేసుకుని పైన ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మనం 1 ఇంచు పెట్టుకున్నాం కదా, 1 ఇంచు వెడల్పు వచ్చేలా పెట్టేసుకుంటే మనకి టోటల్గా పంజాబ్ డ్రెస్ బాటమ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.